ఈ పాయింట్ పోయింది మళ్ళా. ఇక్కడ మనల్ని రకరకాల ఉద్రేకాల్లోకి నెట్టడానికి అపవిత్రాత్మలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, శత్రువు ఉన్నాడు. వాటి దాడి మన మీద ఉంటుంది. నీ నిద్రలో ఉంటుంది, నీ మెళకువలో ఉంటుంది. అందులో భాగంగా నీ ప్రాణ ఆత్మ దేహములను నాశనం చేయాలని ప్రతిరోజు కొన్ని దురాత్మలు అబ్జర్వ్ చేస్తానే ఉంటాయి. అందులో మంత్ర ప్రయోగాలు కూడా ఒకటి, మాంత్రిక శక్తుల ప్రయోగాలు కూడా ఒకటి. కానీ ఏవి కూడా నీ మీద పారకుండా దేవుడు తన బలమైన బాహువు చేత ఎప్పటికప్పుడు నిన్ను సేవ్ చేసుకుంటూ ఉన్నాడు. రకరకాల చిక్కుల్లో నిన్ను నెట్టాలని, నిన్ను ఫెయిల్ చేయాలని, నిన్ను అధోగతి పాలు చేయాలని, మానసికంగా కృంగిపోవాలి, నువ్వు ఎప్పుడు ఏడుస్తానే ఉండాలి. నేను చెప్తున్నా, నువ్వు సంతోషంగా ఉంటే జనానికి కుళ్ళు సంగతి ఏమో కానీ సైతానికి మాత్రం మహా కుళ్ళు, దురాత్మలకు మాత్రం మహా ఈర్ష్య. మనం ఏడుస్తూ ఉండాలి ఎప్పుడు. మనం సంతోషంగా ఉంటాం, దేవునికి ఇష్టం. అప్పుడు మరి దయ్యాలకి ఏమి ఇష్టం? సంతోషంగా ఉంటాం దేవుడికి ఇష్టం కాబట్టే కదా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి రాయించాడు. దేవుడు ఆ మాట పలికాడంటే మరి ఇక దయ్యాలు ఏం కోరుకుంటున్నాయి? ఎల్లప్పుడూ ఏడు మోహాలు వేసుకొని ఉండండి, ఏడుస్తూ ఉండండి అని. అట్లా మనల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి మనకు కనబడని శత్రు సమూహం ఒకటి మన చుట్టూ ఆవరించి ఉంది. దాని నుంచి ఆ దురాత్మలను ఎదిరించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. అర్థమైందా? ఏ సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనల్ని శక్తివంతుల్ని చేస్తాడు, బలవంతుల్ని చేస్తాడు, శుద్ధీకరణ చేస్తాడు, ఆత్మ వరములను మనకిస్తాడు, వాక్శక్తినిస్తాడు, ఆత్మ ఫలము మనలో ఫలించేటట్టు చేస్తాడు. అంతేకాదు మనల్ని ఉద్రేకపరిచే దురాత్మలను అడ్డగించి ఎదిరించేటువంటి శుద్ధాత్మ మనకు తోడై ఉంటాడు. నువ్వు కృంగిపోతున్నావు అనుకో, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. ఏ పిచ్చిదానా, వాక్యంలో ఏముంది? చింత యావత్తు ఆయన మీద వేయమని ఉంది. నువ్వేంది ఆలోచిస్తున్నావు పిచ్చిదానా? లే, ప్రభువుని నమ్మట్లేదా? దేవుని కార్యాలు నమ్మట్లేదా? వెర్రివాడా, లే, కృంగిపోయావే, పోయి ప్రార్థించు. శత్రువుకి స్థలం ఇస్తున్నావు నువ్వు, లే, పోయి ప్రార్థించు, నా సహాయం నీకు లభించింది. అట్లా ఎప్పటికప్పుడు శత్రు మనల్ని ఎక్కడ మోసం చేయబోయినా వెంటనే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకి సమాచారం అందిస్తాడు. ఈ విధంగా బహు విధాలుగా మనకి ఆత్మ సహాయం అవసరమై ఉంది. అందుకే మనం అడుగుదాం ఆత్మని.